వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ గారు ఉన్నారు. బాలనాయక్ గారు, చెప్పండి, ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అంటే మీరు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీకు ప్రజల నాడి ఏ విధంగా ఉన్నా అనేది కూడా తెలిసిపోతుంది. ఇక్కడ బీఆర్ఎస్ సర్వేలు చూసుకుంటే బీఆర్ఎస్కి అనుకూలంగా కొంతమంది సర్వేలు ఇస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ కాంగ్రెస్ పరిస్థితి ఏమనుకోవచ్చు? అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలు చేస్తున్నారు, కేటీఆర్ గారు రోడ్ షోలు చేస్తున్నారు. ఏ విధంగా ఉందండి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారి గెలుపు కోసమని కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ జూబ్లీ హిల్స్ ప్రచారంలో భాగంగా ఇక్కడ మేమందరం కూడా పాల్గొంటా ఉన్నాం. నేను ఇప్పటికి వచ్చి 10 రోజులైంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బూత్ల వైదిగా, ఇండ్ల వారిగా, ఇంటింటి కూడా ప్రచారం నిర్వహించిన సందర్భంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల, మా అభ్యర్థి పట్ల చాలా సానుకూలమైనటువంటి వాతావరణంతో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే యువకుడు నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు పోటీ చేసి ఎప్పుడు కూడా ప్రజలతోటి, యువకులతో మమేకై ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మరి ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్లో మద్దతు చేయడానికి, గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే మరి సర్వేలన్నీ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి. అండ్ ఒకవేళ ఓడిపోతే మేము అది కట్ చేస్తాం, ఇది కట్ చేస్తామని సీఎం గారు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముఖ్యమంత్రి గారు ఇక్కడ సర్వేలు చేసేటువంటి సందర్భంలో ఈ జరుగుతున్నటువంటి సర్వేలన్నీ కూడా కేటీఆర్ గారు నిర్వహించేటువంటి ఫేక్ సర్వేలు. ప్రజలు చాలా స్పష్టమైనటువంటి విధానంతో ఉన్నారు ఈ ఉప ఎన్నిక పట్ల. ఎందుకంటే మొన్న కంటోన్మెంట్లో చూసినాం మనం. కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారిని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోటి హైదరాబాద్ ప్రజలు గెలిపించడం జరిగింది. ఈ ఫేక్ సర్వే పేరుతో ప్రజల యొక్క మనసును మార్చాలనో లేకపోతే గందరగోళం సృష్టించాలని యొక్క బీఆర్ఎస్ కేటీఆర్ ఆలోచన విధానం ఇది తప్ప ప్రజల యొక్క నాడి కాదు. రెండవది, ముఖ్యమంత్రి గారు ఏదైతే స్కీమ్లను కట్ చేస్తామని ప్రబగాండం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానాన్ని మార్చడానికి మరి ఇన్ని స్కీములు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఇలా బ్రహ్మాండంగా ఆ స్కీమ్లను అమలు చేస్తున్న సందర్భంలో కేటీఆర్ గారు కావాలనేటువంటి ఫేక్ న్యూస్ ద్వారానే చేస్తున్నారు తప్ప ముఖ్యమంత్రి గారు మేము ఇంకా కొత్త అవసరం కూడా కొత్త స్కీములు తీసుకొస్తాం, ఉన్నటువంటి స్కీమ్లను స్టిమ్యులేట్ చేస్తాం పేదవాళ్ళకు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తప్ప వాళ్ళలాగా ఉండేటువంటి ప్రభుత్వం కాదు. కాన్ఫిడెన్స్ ఉన్నారా గెలుస్తారని చెప్పేసి? 100కి 150%, 50,000 పై చిలక మెజార్టీతోటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుస్తాడు. సో బాలునాయక్ గారు నవంబర్ 14 నాడు కూడా ఇంతే కాన్ఫిడెన్స్ గా మాట్లాడతారు? 100% మాట్లాడతాం. ఎందుకంటే ఆ కాన్ఫిడెంట్ ప్రజలకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి గత ప్రభుత్వాన్ని చూసినారు, ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఈ ప్రభుత్వం పేదలకు దగ్గరగా ఉండేటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా 100కి 100 జూబ్లీ హిల్స్ ప్రజలు, యువకుడు మరొకసారి. ఎందుకంటే ఈ ప్రాంతంలో పీజీఆర్ గారు మరి గతంలో అనేక సంవత్సరాలుగా శాసనసభ్యులు ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగానే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పీజీఆర్ గారు చేసిన పనులు ఉన్నాయి తప్ప గత 3 పర్యాలు కాబట్టినటువంటి ఇక్కడ గోపీనాథ్ అనేటువంటి శాసనసభ్యులు వారి వల్ల ఏం అభివృద్ధి జరగలేదని ప్రజలు కూడా అందరూ ఆలోచనలో ఉన్నారు. ఈరోజు గంట సేపు లెక్చర్ ఇచ్చారండి, అంటే మేము జూబ్లీహిల్స్లో ఏం చేసాము, ఏం అభివృద్ధి చేశాము. కేటీఆర్ గారు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే మేము తిరిగేటువంటి ప్రాంతంలో ఒక్కసారి మీరు కూడా సర్వే చేసుకున్నారు. ఈ ప్రాంతంలో 3 పర్యాయాలు ఆయన శాసనసభ్యునిగా, ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఏ ప్రాంతంలో రోడ్లు ఉన్నాయి, ఏ ప్రాంతంలో మంచినీళ్ళు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఇవాళ ఆ బస్తీలలో చూసే పరిస్థితి ఎంత ఘోరం ఉందో కేటీఆర్ కింది దిగి చూడు, నీకు కనబడితే లైట్ల మధ్యలో నువ్వు ఎక్కడో బంగ్లాలో కూర్చొని కనబడితే బస్తీలో తిరిగితే నీకు వాస్తవాలు తెలుస్తాయి. ఇలా ప్రజలందరూ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వివేక్ గారు, ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ముగ్గురు కూడా ఈ ప్రాంతంలో పర్యటించి సుమారుగా కావాల్సినటువంటి బస్తీలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్ని సుమారుగా దాదాపు 150 కోట్ల రూపాయలతో ఇప్పటికే పనులు మంజూరు చేయించినారు. పనులు ప్రారంభం కూడా అయినాయి. అజరుద్దీన్ మంత్రి పదవి కేవలం ఎలక్షన్స్ కోసమే ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం. ఎందుకంటే ఆ మైనార్టీలకు అందులో ప్రాతినిధ్యం లేక చాలా రోజుల నుంచి అధిష్టానం ఆలోచన చేస్తూ ఉన్నది. అంటే ఈ సందర్భంలో ఎందుకంటే శాసనసభ ఎన్నిక ఎప్పుడూ మంత్రులుగా చేద్దామన్న పరిస్థితులు అనుకూలంగా లేని భాగంలో మరి ఈరోజు అజారుద్దీన్ గారి ఒక మైనార్టీ మినిస్టర్, అజారుద్దీన్ ఈ దేశం కొరకు క్రికెట్ ఆట ఆడి ఈ దేశ గౌరవాన్ని, ప్రపంచ కప్పును తీసుకొచ్చిన గొప్ప ఆటగాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అటువంటి గొప్ప ఆటగాని, దేశ గౌరవాన్ని నిలబెట్టినటువంటి అజారుద్దీన్కి మంత్రివర్గంలో
మరి చోటు కల్పించడం నిజంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇది. కానీ కేటీఆర్ లాగా సంకుచితమైన ఆలోచనలు చేసి పెట్టినటువంటి ఆలోచన సంస్కృతి మాది కాదు. కానీ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కేటీఆర్ మాట్లాడుతున్నట్టు కానీ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి కూడా ఇలా మా మీద కొట్లాడుతున్నాయి. అవి రెండు వేరు వేరు కావు, రెండు కూడా ఒకటే తానుకున్నట్టు నూలు పోగలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఓడించాలనే ఆలోచనతోటే ఇవాళ భారతీయ జనతా పార్టీ వీళ్ళు రెండు కూడా కలిసే పనిచేస్తున్నాయి. అయినా కూడా ప్రజలు కాంగ్రెస్ వెంట నిలబడతారు, కాంగ్రెస్ అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారు. సో నవంబర్ 14న మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తారు బాలనాయక్ గారు. తప్పకుండా కలుద్దాం బ్రదర్. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగిస్తుంది. సో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. దానికి అయితే చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. నవంబర్ 14న గెలుపు జెండా మాత్రం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది అని బాలనాయక్ గారు అంటున్నారు. ఇది బాలనాయక్ గారితో స్పెషల్.